తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని మదీనా టపాసుల తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. టపాసులు తయారు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు టపాసులు పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 6 కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం చెన్నైకు తరలించారు. బాధితుల్లో 5 జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలున్నారు. మరొకరు స్థానిక సూళ్లూరుపేటకు చెందిన కూలీగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే కూలీలు కాలిన శరీరాలతో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ మనకు అందిస్తారు. దేవకుమార్, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ఎంతమంది గాయపడ్డారు? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? హరీష, ప్రస్తుతానికైతే ఇది ప్రమాదానికి కారణాలను కనుక్కునే దిశగా అధికారులంతా కూడా విచారణ చేపట్టారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు టపాసుల తయారీ కేంద్రంలో మొత్తం 6 మంది కూలీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ 3ని కూడా మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించడం జరిగింది. అయితే ఇక్కడ గత కొన్నేళ్లుగా ఇదే ప్రాంతంలో ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఇదే ప్రాంతంలో మదీనా టపాసుల కేంద్రాన్ని సూళ్లూరుపేటలో ఉన్న 2 అన్నదమ్ములు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం 6 మంది కూలీలు పనిచేస్తూ ఉన్నారు. అదే యథావిధిగా ఈ రోజు కూడా టపాసులు తయారు చేస్తున్న క్రమంలో టపాసులు పేలి మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ అంతా కూడా పూర్తిగా అక్కడున్న కూలీలు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీళ్ళలో 3కి తీవ్ర గాయాలు అవడంతో వాళ్ళు కాలిన గాయాలతోనే అక్కడి నుంచి బయటకు పరుగులు తీయడం జరిగింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే హుటాహుటిన ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేరుకుని అక్కడ ఉన్న మంటలన్నీ కూడా పూర్తిగా ఆర్పేయడం జరిగింది. అయితే ఇక్కడ కొంత ఆస్తి నష్టం జరిగింది. అయితే వీళ్ళంతా ఈ ప్రమాదానికి గురైన కూలీల్లో మొత్తం 6 మంది అయితే వాళ్ళలో 5 మంది జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, ఒకరు మాత్రం సూళ్లూరుపేటలోని వట్లపాలెంకి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఒక ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. హరీష. ఓకే దేవకుమార్.